నమస్తే, నేను మీ రాజు. సో 18th ఎడిషన్ ఐపీఎల్ మ్యాచ్ లో గెలుపు ఎవరిది? ఈ రోజు తలపడుతున్నటువంటి జట్లు ఆర్సీబీ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. మరి వీళ్ళిద్దరివి చూసుకున్నట్టయితే ఆర్సీబీకి అతి తక్కువ స్కోర్, అంటే అది రికార్డ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 49కే అవుట్ చేసినటువంటి ఘనత కూడా కోల్కతా నైట్ రైడర్స్ కే. సో కోల్కతా నైట్ రైడర్స్ అలాగే ఆర్సీబీ అంటేనే ఆ మ్యాచ్ ఒక స్పెషల్ గా ఉంటుంది. మరి ఈ రోజు ఈ 18 ఎడిషన్ లో జరగబోయే మ్యాచ్ లో మరి గెలుపు ఎవరిది అనుకుంటున్నారు? ఏ టీం బలాలు బలహీనతలు ఏంటనేది ఒకసారి చూసుకుందాం. సో మొత్తానికి మొదటగా ఆర్సీబీ ప్లేయర్స్లలో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే బ్యాటర్స్ గా విరాట్ కోహ్లీ కావచ్చు, అలాగే సాల్ట్ కావచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే అంటే విరాట్ కోహ్లీని కనుక అవుట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా కొంత మేరకు కేకేఆర్ఏ విన్నింగ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఈసారి రజత్ పటిదార్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే మొదటిసారిగా కూడా రజత్ పటిదార్ కెప్టెన్ గా ఆర్సీబీకి వ్యవహరించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే జితేష్ శర్మ వికెట్ కీపర్ గా ఉన్నారు. అలాగే టీమ్ డేవిడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి కునాల్ పాండ్యా కావచ్చు, అలాగే స్వప్నిల్ సింగ్ కావచ్చు, భువనేశ్వర్ కుమార్ కి చాలా అనువైన పిచ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకంటే అది పిచ్ అనేది చాలా ఫ్లాట్ గా ఉంటుంది. ఇక్కడ బ్యాటర్స్ కి అలాగే ఫాస్ట్ బౌలర్స్ కి కూడా అనుకూలంగా ఉండేటువంటి పిచ్ ఇది. తర్వాత హెచ్డిఎల్ కావచ్చు, హాలీవుడ్ కావచ్చు. సో వీళ్ళు కీలకమైన బౌలర్స్ గా మనము ఆర్సీబీలో చెప్పుకోవచ్చు. అలాగే కేకేఆర్ లో ఎవరు ఉన్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే సునీల్ నారాయణ్ కీలకమైన బ్యాటర్. సునీల్ నారాయణ్ ని గనక వికెట్ గనక మొదటిసారిగానే తీసేస్తే మాత్రం డెఫినెట్ గా ఇక్కడ ఆర్సీబీకి అవకాశం ఉంటది. అలాగే క్నోక్ కావచ్చు, అజయ్య రహానే ఇక్కడ మొదటిసారిగా కేకేఆర్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ అయ్యర్, అలాగే రింకు సింగ్ కీలకమైన బ్యాట్స్మెన్ రింకు సింగ్. అలాగే పిచ్ కూడా బ్యాట్స్మెన్స్ కి చాలా అనువుగా ఉండేటువంటి పిచ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రసూల్ కావచ్చు అండ్ మందీప్ సింగ్ కావచ్చు. తర్వాత ఒకవేళ అంటే మ్యాచ్ ఆడంగా డెఫినెట్ గా అక్కడ పిచ్ అనేది మారుతుంటది కాబట్టి ఇక్కడ ఒకవేళ స్పిన్నర్ల గనక అనుకూలిస్తే వరుణ్ చక్రవర్తి రీసెంట్ గా మనకి ఐపీఎల్ లో కూడా చాలా కీలకమైన స్పిన్నర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఛాంపియన్ ట్రోఫీ తేవడంలో కూడా వరుణ్ చక్రవర్తి చాలా కీలకంగా వ్యవహరించడం అనేది జరిగింది. వరుణ్ చక్రవర్తి, అలాగే వైభవ్ అరోరా, అలాగే జాన్సన్ కూడా చాలా కీలకమైన బౌలర్స్ గా కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మన ప్లేయర్స్ చూసుకున్నాం ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నారు. అలాగే ఈ స్టేడియం వర్షం పడే అవకాశాలు కూడా ఈ రోజు కొంతమేర ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. బట్ వర్ష సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ 38% బ్యాటింగ్, మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునే వారికి 38% వారికి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే చేజింగ్ లో చూసుకుంటే దాదాపుగా 55% చేజింగ్ కి ఎక్కువ అవకాశం ఉంది. ఈ పిచ్ లో ఎవరైతే చేజింగ్ కి దిగుతారో అయితే విన్నింగ్ స్కోర్ మాత్రం వాళ్ళకి 38% ఉంది. టాస్ పడి బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళకి చేజింగ్ లో మాత్రం 55% విన్నింగ్ చాయిసెస్ ఉన్నాయి. సో మనకి టాస్ తోటి సగం మ్యాచ్ ఎటు తిరుగుతుంది అనేది ఓ రకంగా అంచనా వేయచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈడెన్ గార్డెన్ అది హోమ్ గ్రౌండ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్స్ కి. మరి హోమ్ గ్రౌండ్ లో ఇప్పటి వరకు కేకేఆర్ గెలిచినటువంటి మ్యాచ్లన్నీ, ఓడిపోయినటువంటి మ్యాచ్లన్నీ, అలాగే ఆర్సీబీ ఇక్కడ ఆడినటువంటి మ్యాచ్లలో గెలిచిన ఎన్ని, ఓడిపోయిన ఎన్ని ఒకసారి చూసుకున్నట్టయితే సో దాదాపుగా 88 మ్యాచ్లు కేకేఆర్ అక్కడ ఆడడం అనేది జరిగింది. 88 మ్యాచ్లలో 52 మ్యాచ్లు అక్కడ కేకేఆర్ గెలిచింది, 36 మ్యాచ్లు ఓడిపోవడం అనేది జరిగింది. సో విన్ పర్సెంటేజ్ వచ్చేసి ఇక్కడ 59% కేకేఆర్ కి ఎక్కువగా ఉంది. అలాగే ఒకసారి ఆర్సీబీ చూసుకున్నట్టయితే 13 మ్యాచ్లలో 8 మ్యాచ్లు ఓడిపోవడం అనేది జరిగింది. కేవలం 5 మ్యాచ్లు మాత్రమే గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ విన్ పర్సెంటేజ్ వచ్చేసి కేవలం 39%. ఇక్కడ 5 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఆర్సీబీ ఓడిపోవడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ ఆర్సీబీని మనం తక్కువ అంచనా వేసుకుందామా అంటే ఎందుకంటే చాలా తక్కువ అంచనా వేసుకోనికి ఈసారి ఇంపాసిబుల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బౌలర్స్ కావచ్చు, బ్యాట్స్మెన్స్ చాలా వరకు చేంజ్ కావడం అనేది జరిగింది. ఈసారి ఆర్సీబీ టీం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంది. లాస్ట్ టైమే ఆర్సీబీ
మ్యాచ్ లాస్ట్ లో చూసుకున్నట్టయితే ఏకంగా సెమీఫైనల్ కి రావడం అనేది జరిగింది. ఈజ్ ఏ నాట్ ఏ జోక్. అది 7th ఎడిషన్ లో సెమీఫైనల్ కి వచ్చింది. అలాగే కేకేఆర్ 17th ఎడిషన్ లో ఏకంగా కప్ గెలవడం అనేది జరిగింది సన్ రైజర్స్ తోటి తలపడి. మరి అదే ఊప్ లో ఈసారి కూడా ఆడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు జట్లకి కీలకమైన క్యాప్టెన్స్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే కీలకమైన బౌలర్స్ కూడా రెండు మ్యాచ్లలో ఉన్నారు. కాకపోతే కేకేఆర్ కి కొంతమేర ప్లస్ పాయింట్ ఏంటంటే హోమ్ గ్రౌండ్, అదొకటి కొంతమేర ప్లస్ పాయింట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే స్పిన్నర్లు కూడా కేకేఆర్ లో కీలకంగా ఉన్నారు. ఇంకా బ్యాటర్స్ లో చూసుకున్నట్టయితే మిడిల్ ఆర్డర్లు కావచ్చు, తర్వాత ఫినిషర్లు కూడా ఆర్సీబీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి అటు ఆర్సీబీని కూడా తక్కువ అంచనా వెయ్యలేమని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకసారి రికార్డ్స్ చూసుకున్నట్టయితే హోమ్ గ్రౌండ్ లో మాత్రం కేకేఆర్ ఎక్కువగా గెలిచినటువంటి మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా. అలాగే చేజింగ్ ఎవరైతే తీసుకుంటారో డెఫినెట్ గా వారిది 75% విన్నింగ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ లో గెలుపు ఎవరిదా అని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.